94,863 మంది ఎన్యూమరేటర్స్ని ఏర్పాటు చేసి 9,628 మంది సూపర్వైజర్స్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో అడిషనల్ కలెక్టర్కి నోడల్ ఆఫీసర్గా పెట్టి ఆ పైన జిల్లా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేసేటట్టుగా స్టేట్ నుంచి ప్లానింగ్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ పైన చీఫ్ సెక్రటరీ గారు, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి వారు అందరూ కలిసి నిత్యం వీళ్ళందరికీ ఆ సర్వే చేయటం కోసం కావలసినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్కి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఇవన్నీ చాలా పకడ్బందీగా కొన్ని 1,00,000 మంది పైబడి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో క్యాస్ట్ సర్వేని జరిపించడం జరిగింది. సో ఈ క్యాస్ట్ సర్వే జరిగే ప్రతి సందర్భంలో కూడా మొదలుపెట్టినప్పుడు మీ అందరితో ప్రతి సందర్భంలో కూడా మీడియా మిత్రులంతా సహకరించాలని, ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించమని మీ అందరిని కూడా కోరటం జరిగింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వల్ల, మీ అందరి సహకారం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎన్యూమరేటర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ, రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి సిస్టమేటిక్గా ఈ సర్వేని పూర్తి చేసినందుకు ఈ అధికార యంత్రాంగం ఈ కార్యక్రమంలో ప్రక్రియలో పాల్గొన్న చిట్ట చివరి ఎన్యూమరేటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్లానింగ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి, కలెక్టర్స్కి, ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్కి, చీఫ్ సెక్రటరీకి, వీళ్ళందరికి కూడా ముందుగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరి తరఫున, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళందరికీ. అట్లాగే ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రాచుర్యం కల్పించి విజయవంతంగా జరగటం కోసం సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, మీడియా సంస్థలకు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని, కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సహాయ సహకారాలు, ఈ ప్రక్రియలో మీరు అందించినటువంటి సహకారం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్యాస్ట్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం. దాన్ని సభలో నిన్న స్టేట్మెంట్ రూపేణా సభలో పెట్టగలిగాం. ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి సర్వే వైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సర్వే గతంలో మేము చెప్పినట్టు ఎక్స్రే కావచ్చు, లేకపోతే మా సీఎం గారు చెప్పినట్టు ఫుల్ బాడీ చెకప్ కావచ్చు. ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం. దీనికి మీ అందరి సహకారం, ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం. కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి
ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని, ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని, అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరూ పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ డేటు మీ అందరితో కూడా మాట్లాడి మీకంతా కన్వీనియంట్గా ఉండేటువంటి డేట్ని తీసుకొని ప్రకటిస్తాం. ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని, జరిగినటువంటి ప్రక్రియని అంతా కూడా, ఎందుకంటే మీకు కూడా పూర్తిగా జరిగినటువంటి ప్రక్రియ అట్లాగే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన సమాచారం కూడా అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా కొద్ది రోజులను ఎక్కువ రోజులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా, నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు. ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొద్ది రోజుల్లోనే మీ అందరికీ ప్రజెంటేషన్ ఇచ్చి, ఆ ప్రజెంటేషన్ రోజు దాన్ని ఎక్కడ పెడతాం, ఏ రకంగా పెడతామో కూడా చెప్తాం. అసెంబ్లీలో మాట్లాడుతూ 30% ఆఫ్ ది పాపులేషన్ ద గ్రేటర్ హైదరాబాద్లో చేయలేదు. నా కాలనీలోకి వెళ్ళినప్పుడు, నా కాన్స్టిట్యున్సీలో కానీ సిటీలో కానీ నేను తిరిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా 30% చేయలేదు అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ 30% మించి చేయలేదని చెప్పారు. చేయనప్పుడు మరి ఇది దీనికి ఎట్లా వస్తుంది కంక్లూజన్ సార్? ఇది మిత్రులు శ్రీనివాస్ గారు అనుకుంటారు. శ్రీనివాస్ గారు మీ అడిగిన ప్రశ్న నిన్న సభలో సంపూర్ణంగా డిబేట్ జరిగింది. దానికి సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. మళ్ళీ నేను ప్రత్యేక సో ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము. మొత్తం డాక్యుమెంట్ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా అన్ని పెడతామని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఐ హోప్ యూ సార్ అందరికీ కాదమ్మా, మీకు వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం. కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాం. ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళతో సంబంధించినటువంటి వాళ్ళు, కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు. ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఇట్లా ఉంది, మా ఇంటి సంఖ్య ఇది, మా ఊరు ఇది అని ఇస్తే తీసుకుంటారు. సార్ కులగణన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంత అనే నినాదంతో మనం కులగణన సర్వే చేశాం సార్. డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పార్టీ నినాదం కూడా. తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి, సామాజిక న్యాయానికి పనికి వస్తుంది, వాడతాం కూడా. థ్యాంక్ యూ. అంతవరకు ఓకే సార్. రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? మంత్రి గారు ఒక నిమిషం సార్. ఇప్పుడు ముందు పటిష్టమైన లెక్కలు 2011 సెన్సెసే కదా, అప్పుడు దాని ప్రకారము మన పాపులేషన్ 3.50 crore. ఐ విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ presentation also by inviting in a very few days.